హాయ్ ఫ్రెండ్స్, కార్న్ వడ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్లో కార్న్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కార్న్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వడ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అన్నీ ఇలానే చేసుకొని వేసేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వడ చికెన్ సూప్లో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.